లోపభూయిష్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి ఎక్కడికక్కడ ప్రజల్లో ఒక భయం వచ్చే పరిస్థితికి వచ్చేసింది. అంటే రెవెన్యూ వ్యవస్థను మొత్తం వదిలేసి ప్రైవేటు వ్యవస్థను పెట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీకు ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి. అక్కడి నుంచి ఫ్రీ హోల్డ్ ఒకటి వచ్చింది మళ్ళీ ఈ మధ్యలో. ఈ ఫ్రీ హోల్డ్లో మొత్తం 25,284 ఎకరాలు చేశారు. దట్టు సెలెక్టివ్ డిస్ట్రిక్ట్స్. ఈ సెలెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ల్యాండ్స్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, తిరుపతి, ప్రకాశం, లేకపోతే చిత్తూరు, అన్నమయ్య, ఈ జిల్లాల్లో ఎక్కువ చేశారు. ఇప్పుడు మొత్తం వెరిఫై చేసిన తర్వాత డీవియేషన్సే 7,827 ఎకరాల్లో డీవియేషన్స్ ఉన్నాయి. ఇది వెరిఫికేషన్ అయినటువంటి ఫ్రీ హోల్డ్, రిజిస్టర్ అయిన దాంట్లో. రిజిస్టర్ అంటే అందులో రిజిస్టర్ అయింది ఒక ల్యాండ్, 4 లక్షలు ఫ్రీ హోల్డ్లో డీవియేషన్స్ ఉన్నాయి. సార్ మొత్తం 13 లక్షలు ఫ్రీ హోల్డ్ అయింది సార్. ఆ ఫ్రీ హోల్డ్ అయిన ట్రాన్సాక్షన్లో 25,000 ఎకరాలేమో రిజిస్ట్రేషన్ కూడా అయింది సార్. ఇప్పుడు 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో 7,827, అక్కడ 4 lakh acres ఉంది డీవియేషన్. ఏదైతే అమ్మలేదో అన్రిజిస్టర్డ్ ఉన్నాయో దాంట్లో కూడా 4 lakh డీవియేషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్గా గ్రీవెన్సెస్ అన్ని 60-70% రెవెన్యూకి సంబంధించినట్టు ఉన్నాయి. ఇది అన్యూజువల్, ఎప్పుడూ లేని విధంగా మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్షన్స్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం, పీడీ కింద పవర్స్ ఇచ్చాం. ఎవరైనా మనం కానీ కన్విన్స్ అయ్యి ఈ కేసు అంతా కూడా 100% గ్రాబింగ్ జరిగింది, రికార్డ్స్ తారుమారు చేశారనుకుంటే ప్రూవ్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళపైన ఉంటుంది, నాట్ విత్ డిపార్ట్మెంట్. సో ఆ పవర్ కూడా మీకు ఇచ్చాం. ఆ నుంచి మార్కెట్ వాల్యూ ప్రకారం అర్బన్, రూరల్ ఎక్కడైనా సరే ఇది జరుగుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం కూడా ఇచ్చాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ బాధ్యత, సర్వే అయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. ఆ సర్వే అయిన తర్వాత మొత్తం ల్యాండ్స్ అని తీసుకున్న తర్వాత మీరు క్లాసిఫికేషన్ చేసి ఆ క్లాసిఫికేషన్ ప్రకారం యాక్షన్స్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్కి రావాలి, ప్రైవేట్ ల్యాండ్ అయితే వాళ్ళకు మళ్ళీ ఇవ్వాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు పనిష్ చేసి వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ అయ్యే పరిస్థితి రావాలి. ఎప్పుడు కూడా డెమోక్రసీలో ఏంటంటే ఇష్టానుసారంగా చేస్తే ఎప్పుడైనా సరే మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారనేది వస్తే భయపడతారు, లేకుంటే ఫ్రీనెస్ వస్తుంది. ఇప్పుడు చాలామంది, నిన్న కూడా ఒకరు వస్తే నేను చూశాను, వాళ్ళు ఎన్ఆర్ఐ కొలాప్స్ అయిపోయారు. సెంటిమెంటల్, మా మదర్ ఇచ్చింది, ఆ ల్యాండ్ అంతా అలాగేసుకున్నారు, నేను దీనిపైన ఆధారపడ్డాను అంటే. ఈరోజు చాలామంది స్టేట్లో ఉండి బయట పోయిన వాళ్ళందరూ ల్యాండ్స్ కూడా ఎవ్వరివి సెక్యూరిటీ లేని పరిస్థితి తీసుకొచ్చారు. నౌ వీ హ్యావ్ టు రెస్టోర్ దట్ కాన్ఫిడెన్స్. మీరు 20 రోజుల్లో ఒకటే నేను చెప్తున్నాను, మన సిసోడియా గేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్స్, మీ జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని లాజికల్ కన్క్లూజన్కి ఇష్యూస్ తీసుకెళ్ళాలి. రెవెన్యూ మినిస్టర్ కూడా బీ క్లియర్. దీన్ని నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నా. దీన్ని ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే అలాంటి వాళ్ళు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని భయం ఉంటే భవిష్యత్తులో రావు.
సరే పట్టాదారు పాస్ పుస్తకాలు మన చేతుల్లో ఉంది, ఒక 25 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే ఒక తప్పు జరిగితే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు పెట్టి కరెక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. వీళ్ళు ఫోటోలు వేసుకోవాలని సర్వే రాళ్ల పైన పెడితే అవి క్లీన్ చేయడానికి ఒక 12 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అంటే దగ్గర దగ్గర 37 crores ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ తీసి ఇవ్వకపోతే వ్యవస్థ పైన నమ్మకాలు పోతాయి. ఆ నమ్మకాన్ని రీబిల్డ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఏదో మనం పోయేసి పొలిటికల్ విక్టిమైజేషనో లేకుంటే కక్ష చేయమనడం లేదు. ఎవరైతే ల్యాండ్ అంతా కోల్పోయారో తిరిగి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించే బాధ్యత మంది. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. దీన్ని నేను కూడా ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తాం. ఇవి చేసి ఇది లాజికల్గా తీసుకెళ్ళి గవర్నమెంట్లో కూడా కొన్ని డాటెడ్ ల్యాండ్స్, ఎస్టేట్ ల్యాండ్స్, సెటిల్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అది నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాం. ఫస్ట్